578 మ్యాగ్నమ్. ఇది 2022లో రిలీజ్ అయిన వియట్నాం మూవీ. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 1 hour 35 minutes ఉంది. ఇంకా ఇందులో అడల్ట్ కంటెంట్ లేదు, బట్ చాలా అంటే చాలా వైలెన్స్, చాలా బ్రూటల్గా ఉన్నాయి, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో కిడ్స్ అండ్ కొంచెం సీనియర్ సిటిజన్ ఫ్యామిలీస్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇంకా మీ ఇష్టం. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే ఇది వియట్నాం మూవీ రియలిస్టిక్ ఫైట్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. పర్లేదు, వన్ టైం వర్త్ వాచింగ్ అని అనిపించింది. ఆ హై ఇంటెన్షన్ యాక్షన్ సీన్స్కి అయితే బాగా నచ్చుతుంది. యాక్షన్ ఫ్యాన్స్ అయితే ఇంకా బాగా నచ్చుతుంది. సో ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక ట్రక్ డ్రైవర్ కూతుర్ని ఒక రూత్లెస్ క్రిమినల్ కిడ్నాప్ చేస్తాడు. సో పాపని కిడ్నాప్ చేసిన వ్యక్తిని కనుక్కోవడానికి హీరో జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. అయితే అది చాలా డేంజరస్గా మారుతుంది. తన బిడ్డను రక్షించుకోవడానికి హీరో ఎదుర్కోవాల్సిన బ్యాడ్ క్రిమినల్ నెట్వర్క్ని అయితే కనుక్కుంటాడు. సో లాస్ట్కి ఏమైందనేది తెలియనట్టు మీరు మూవీని ఒక్కసారైనా చూసేయాలి. సో ఇంక మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే, మూవీలో అయితే యాక్షన్ అసలు తగ్గేదిలే అన్నట్టు ఉంది. చాలా ఇంటెన్సివ్గా రియలిస్టిక్గా కొరియోగ్రాఫ్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ లీడ్ యాక్టర్లో అలెగ్జాండర్ బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అటు యాక్షన్ ఇటు ఎమోషనల్ బాగా బ్యాలెన్స్ చేశారు. అలాగే హాంగ్ పోంచ్ పెర్ఫార్మెన్స్ యాజ్ క్వెంగా అయితే హైలైట్గానే చెప్పాలి. ఇంకా ఈ మూవీ అటు ఫాదర్హుడ్ని బాగా చూపించారు. మన నారప్పలో తన బిడ్డ కోసం ఏదైనా చేస్తా, ఎంతవరకైనా వెళ్తా అన్నట్టుగానే ఈ మూవీలో కూడా తన బిడ్డ కోసం ఫాదర్ అయితే ఏదైనా చేస్తాడు. సో ఇంక మనం మైనస్ పాయింట్ చూసుకుంటే, నరేషన్ స్ట్రక్చర్ కొన్ని పార్ట్స్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఏదో ఉన్నాములే అన్నట్టుగానే ఉన్నారు, అంటే సరిగ్గా డెవలప్ చేయలేదు. సో క్లైమాక్స్లో ఆ కంటైనర్ ఫైట్ సీన్స్లో కొంచెం ఎక్సలెన్స్ అయితే మ్యాచ్ చేయలేకపోయారు. దానితో ఎండింగ్లో చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి అనమాట. కొంచెం అన్ఫినిష్డ్గా ఉన్నట్టు అని అనిపిస్తుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే 578 మ్యాగ్నమ్ అనేది ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా మూవీ. యాక్షన్ పార్ట్స్ కోసం అయితే ఎటువంటి లోటు లేదు, అంతా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అటు ఫాదర్ ఎమోషనల్ టచ్ని కూడా బాగానే ఉంది. సో అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 2.7 out of 5 అయితే ఇస్తున్నాను. సో ఇది నా రివ్యూ ఆన్ 578 మ్యాగ్నమ్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఈ సినిమాని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.